నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. వజ్రోత్సవ వేళ భారతదేశ స్వాతంత్ర సంగ్రామ మహోత్తర ఘట్టాన్ని మరోసారి స్మరించుకునేటువంటి కార్యక్రమానికి అంకురార్పణ చేసింది కేంద్ర ప్రభుత్వం. 75 వారాల్లో దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ఈ 75 వారాలు స్వాతంత్రోద్యమ చరిత్రలో మహోజ్వల ఘట్టాలన్నింటినీ స్మరించుకునేలాగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అమృతోత్సవం పేరుతో జరగబోయే ఈ కార్యక్రమం భారత స్వాతంత్ర చరిత్రను కీలకమైనటువంటి మలుపు తిప్పినటువంటి దండి సత్యాగ్రహం ప్రారంభమైన చోట ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ అమృతోత్సవ లక్ష్యం యువతలో ఏ విధంగా స్ఫూర్తి రగిలించబోతోంది, ఎలాంటి కార్యక్రమాలను మనం చేసుకోబోతున్నాం, ఈ అమృతోత్సవ భవిష్యత్తు, ఈ కార్యక్రమం ఎలా జాగబోతుంది అనే విషయాలపై ఇవాళ ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న వారు జేడి లక్ష్మీనారాయణ గారు, సిబిఐ మాజీ జేడి, అలాగే ప్రొఫెసర్ ఏ ప్రసన్న కుమార్ గారు, విశ్రాంత ఆచార్యులు రాజనీతి శాస్త్రం, ఆంధ్ర యూనివర్సిటీ, డాక్టర్ కె విజయబాబు గారు, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్, వరంగల్. సార్, లక్ష్మీనారాయణ గారు, స్వాతంత్రోద్యమ చరిత్రను అంటే భారతదేశం మనం వాళ్ళందరం కూడా స్వాతంత్రాన్ని అనుభవించగలుగుతున్నామంటే ఎంతోమంది త్యాగాల కారణంగా జరిగింది. మరోసారి ఆ స్వాతంత్రోద్యమ చరిత్రను స్మరించుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించింది. వాటి నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఎలాంటి స్ఫూర్తిని రగిలిస్తుందని మీరు భావిస్తున్నారు? నమస్కారం అండి. ప్రసన్న కుమార్ గారికి, విజయబాబు గారికి కూడా నమస్కారాలు. ఈరోజు అమృత ఉత్సవాలు ఏవైతే మనం వచ్చే ఆగస్టు 15న 75 సంవత్సరాల దీంట్లో అడుగు పెడతాం. ఆ తర్వాత 2023 ఆగస్టు 15 వరకు కూడా ఈ కార్యక్రమాలు జరపాలి, 75 వారాలు అని చెప్పేసి ప్రధాని గారు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దానికి ఒక పెద్ద కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మీరు అన్నట్టు భారతదేశం యొక్క చరిత్రలో స్వాతంత్ర సంగ్రామం అన్నది చాలా ప్రధానమైన ఘట్టం. ఇందులో ఎంతో మంది పాల్గొన్నారు, ఎంతో మంది స్ఫూర్తిదాయకంగా నిలిచారు, భిన్న భిన్న వాదనలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీటన్నిటినీ ప్రస్తుతం ఉన్న యువతరానికి అర్థమయ్యే విధంగా మనం తెలియజేయాలంటే ఈ వేడుకలు ఏవైతే మనం జరపాలని నిర్ణయించుకున్నామో ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎప్పుడు కూడా విస్తృతమైన దేశభక్తి అన్నది సంస్కృతితో ముడిపడి ఉండాలని నేను ఎప్పుడూ అంటాను. ఎందుకంటే హద్దులతో సంకుచితమైన దేశభక్తి స్థానంలో సంస్కృతి ఆధారమైన దేశభక్తి రావాలి అని మనం కోరుకోవాలన్నమాట. అందువల్ల సంస్కృతితో కూడిన దేశభక్తిని మనము రగిలించాలంటే ఇది ఒక మంచి విశేషమైన కార్యక్రమం. దీన్ని గనక మనము అమలు చేయగలిగితే చక్కగా ఇది గొప్ప దేశభక్తి భావాలను ప్రజల్లో, ముఖ్యంగా యువతరంలో కలిగజేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి మనం సంస్కృతిని అర్థం చేసుకున్నామంటే, ఎందుకంటే మన స్వాతంత్ర సంగ్రామం చదివితే అది అనేక సంస్కృతుల్ని మనకు తెలియజేస్తుంది. ఎప్పుడైతే ఆ సంస్కృతిని అర్థం చేసుకుంటే దేశభక్తిని గురించి మనం వేరేగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అప్పుడు అది అర్థం చేసుకుంటే వాళ్ళు ప్రేమ అంటే ఏంటి, గౌరవం అంటే ఏంటి, ఆరాధన అంటే ఏంటి, త్యాగం అంటే ఏంటి, వీటన్నింటి గురించి కూడా తెలుసుకునే అనేక విషయాలు స్వాతంత్ర సంగ్రామంలో జరిగాయి. కాబట్టి ఈ లక్షణాలను కూడా యువతరంలో మనం ప్రేరేపించడానికి ఇవి ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో అమృత మహోత్సవం, ఇది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఇది ఒక అద్భుతమైన ఆలోచన. అంటే ఇప్పటి వరకు స్వాతంత్రోద్యమం అంటే మనం స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారితో పోరాటం చేశారు, లేకపోతే ఒక ఉద్యమ స్ఫూర్తి అనేది మాత్రమే అనుకున్నారు. ఇప్పుడు మీరు చాలా అంశాలను ప్రస్తావించారు. అంటే మానవ సంబంధాలు, ప్రేమ, లేకపోతే త్యాగం, ఇలాంటి అంశాలను ప్రస్తావించారు. ఈ కంటెక్స్ట్లో ఆ ఉద్యమ ఘట్టాలను లేకపోతే వాటిని మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది ఈ కంటెక్స్ట్లో? ఎందుకంటే ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది అంటే, మనం ఈ యువతరం, ఎస్పెషలీ ఈ జనరేషన్, ఈవెన్ ఇంక్లూడింగ్ మా జనరేషన్ కూడా, మేము మా పెద్దల దగ్గర నుంచి తెలుసుకున్నాము, తర్వాత పుస్తకాల నుంచి చదువుకున్నాం. కానీ భారతదేశ చరిత్రలో ఈ ఘట్టం అన్నది చాలా ప్రధానమైనది. కాబట్టి దీనిని ఒక ఇదిగా తీసుకొని, ఒక కారణంగా తీసుకొని సంస్కృతితో యువతరాన్ని జోడించే ప్రయత్నం జరుగుతుందని నేను అనుకుంటానండి. ఇది జరగాల్సిన విషయం. అంటే మనము ఇంతకు ముందు కేవలం 1 రోజు లేక 2 రోజులు మాత్రమే దీని గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఎప్పుడైతే ఒక విషయాన్ని గురించి కంటిన్యూస్ గా మాట్లాడుకోవడం మొదలు పెడితే ఏమవుతుందంటే అదొక ఇదిగా మారిపోతుంది, మనలో నిత్యము చర్చించే విషయంగా మారిపోతుంది. అందుకనే ఒక థియరీ ఉంది, 21 రోజులు గనక మీరు ఏదైనా విషయాన్ని మీరు పాటిస్తే అది మీకు ఒక హాబీగా మారిపోతుంది, ఒక హ్యాబిట్ గా మారిపోతుంది. కాబట్టి ఆ విధమైన లక్షణాలను కూడా మనము యువతరంలో తీసుకురావడానికి
ఈ ఉద్యమం ఏదైతే అనుకుంటున్నామో, ఈ మహోత్సవం ఏదైతే అనుకుంటున్నామో అది ఉపయోగపడుతుంది అన్నది నా ఆలోచన. ఓకే, ప్రసన్న కుమార్ గారు, స్వాతంత్రోద్యమ ఏ స్థాయిలో ఉజ్వలంగా జరిగిందో అనే దానికి ఇప్పుడంటే చాలా సంవత్సరాలు గడిచింది కానీ మీరున్నటువంటి మీ చిన్నతనంలో కానీ ఆ సమయానికి కాస్త దగ్గరగా ఉండుంటారు. అది ఎలాంటి స్ఫూర్తిని నింపింది, అప్పట్లో ఉన్నటువంటి తరంలో ఎలాంటి స్ఫూర్తిని నింపింది, అవన్నీ ఇప్పుడు కొనసాగుతున్నాయా? ప్రప్రథమంగా మీకు, లక్ష్మీనారాయణ గారికి, విజయబాబు గారికి, శ్రోతలందరికీ నమస్కారం. సార్, 75 సంవత్సరాలు చరిత్ర గురించి మీరు విశ్లేషించినప్పుడు, మాట్లాడినప్పుడు ఇంకొక 75 సంవత్సరాలు వెనక్కి వెళ్తాను నేను. ఎందుకంటే నా ఉద్దేశంలో 1857లో జరిగినటువంటి ఇండియాకి పెద్ద దెబ్బ, అది రికవర్ అవడానికి చాలా టైం పట్టింది. 1857లో వచ్చినటువంటి షాక్ కానివ్వండి, ట్రామా కానివ్వండి, చరిత్రలో అది ఒక వెరీ అన్ఫార్చునేట్ ఎపిసోడ్. అది దట్ వాజ్ ఫాలోడ్ నా ఉద్దేశంలో ఇమ్మీడియట్గా ఇండియన్ సివిలైజేషన్ యొక్క రెసిలియన్స్ కానివ్వండి, స్ట్రెంగ్త్ కానివ్వండి, విశిష్టత కానివ్వండి, 1861లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జన్మించడం, 63లో వివేకానందుడు జన్మించడం, 69లో గాంధీ గారు జన్మించడం, 72లో అరబిందో గారు జన్మించడం, 1885లో కాంగ్రెస్ పార్టీ బాంబేలో డిసెంబర్ 28 మీటింగ్ పెట్టుకోవడం, ఇవన్నీ జరిగిన తర్వాత మ్యాక్స్ మ్యూలర్ ఒక అద్భుతమైనటువంటి వాక్యం రాశాడు. అది వివేకానందుడు చనిపోయినప్పుడు 1902లో మ్యాక్స్ మ్యూలర్ అన్నాడంటే గ్రౌండ్ ప్రిపేర్ చేశారు 50 ఏళ్లలో. సో ది సెకండ్ హాఫ్ ఆఫ్ ది 19th century నా ఉద్దేశంలో చాలా క్రూషల్ ఫర్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అండ్ ఫ్రీడమ్ స్ట్రగల్. అప్పుడు ఒక్కసారి ఫ్రమ్ హియర్ టు గాంధీ ఇట్ వాజ్ వన్ స్టెప్ అన్నాడు. హనుమంతుడు సముద్రాన్ని దాటినట్టు ఒక స్టెప్ వేసింది భారతదేశం. ఆ స్టెప్ ఏంటంటే 1902 to 1920. తర్వాత మహాత్ముడి మీద భారం అంతా పెట్టేశాం. అదంతా మనందరికీ తెలిసిన సంగతి అనుకోండి. కాబట్టి ఈ 75 ఏళ్ల చరిత్ర చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశంలో. ఎందుకంటే వాల్యూస్ అప్పుడు ప్రారంభమయ్యాయి. అసలు మనం క్రిస్టలైజేషన్ ఆఫ్ వాల్యూస్ అంటాం. ఇవాళ సెక్యులరిజం అనండి, కల్చరల్ ప్లూరలిజం అనండి, ఇవన్నీ కూడా 1885లో ఒక విశిష్టమైనటువంటి విషయం మనం గమనించాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు చూడండి, వాళ్ళకి ఎంత మేధావులంటే అప్పుడు పార్సీలు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ, ముస్లిమ్స్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ, హిందూస్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ, అండ్ ఇంగ్లీష్మెన్ వర్ ఆల్సో ఇన్ఫ్లుయెన్షియల్ బికాస్ దే వర్ రూలర్స్. అప్పుడు ఏం చేశాడు, ఏవో హ్యూమ్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు తమాషాగా బోనర్జీని హిందూని తీసుకొచ్చి ఫస్ట్ ప్రెసిడెంట్ చేశాడు. ఆయన తర్వాత క్రిస్టియన్ అయ్యాడు అనుకోండి. తర్వాత దాదాభాయ్ నౌరోజీ పార్సీని తీసుకొచ్చి సెకండ్ ప్రెసిడెంట్ పెట్టాడు. తర్వాత బద్రుద్దీన్ తయాబ్జీని ముస్లిం తీసుకొచ్చి థర్డ్ ప్రెసిడెంట్ ఎన్నుకున్నారు. తర్వాత ఫోర్త్ వెడర్బర్న్ ప్రెసిడెంట్ అయ్యాడు. అంటే రొటేషన్, ఈక్వాలిటీ అన్న కాన్సెప్ట్స్ మన ప్రజాస్వామ్యానికి పునాదిరాళ్లుగా ఆవిర్భవించింది ఈ టైంలోనండి. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్. ఆ తర్వాత యానీ బెసెంట్ రావడం, ఆవిడ విజృంభించడం, ఐ హ్యావ్ కమ్ టు అవేక్ ఇన్ ఇండియా అనడం, అది ఐఎమ్ టామ్ అనడం. అప్పుడు తర్వాత మనకి గాంధీ గారికి ఒక మంచి ప్లాంక్ తయారు చేసి పెట్టారు వీళ్ళందరూ. ఆ ప్లాంక్ మీద ఆయన విజృంభించారు. కాబట్టి నా ఉద్దేశంలో 75 years గురించి మాట్లాడినప్పుడు లెట్ us గెట్ బ్యాక్ టు ది 75 years ఎర్లియర్. ఓకే, ఆ పీరియడ్లో జరిగినటువంటి అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్ తీసుకోవాలి. దట్స్ మై వ్యూ. ఓకే సార్, ఇప్పుడు మీరు ప్రస్తావించిన దాంట్లో అంటే గాంధీ గారు 1920లో రిగరస్గా స్టార్ట్ చేసే టైంకే అంటే గ్రౌండ్ ప్రిపేర్ అయింది, అంటే పునాదులు వేశారు మిగతా వాళ్ళని చెప్పారు. ఆ వాల్యూస్ అనేవి కంటిన్యూ అయ్యాయి. వాళ్ళు వివేకానందుడు కానీ లేకపోతే అరబిందో కానీ ఇలాంటి వాళ్ళు వేసిన వాల్యూస్ పునాదుల మీదే స్వాతంత్రోద్యమం ప్రారంభమైందని మీరు చెప్పారు. ఇవాళ జరుగుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి మోడర్న్ టైంలో అలాంటి వాల్యూస్ అనేవి కొనసాగుతూ ఉన్నాయా? ఇవాళ ప్రధానమంత్రి గారు చేసినటువంటి ఒక ట్వీట్ను కూడా మనం చూసుకోవాలి. స్వదేశీ ఉత్పత్తులను మళ్ళీ ప్రోత్సహించండి అని చెప్తూ ఉన్నారు. అంటే ఆయన మళ్ళీ పాత విషయాన్ని, ఎప్పుడైతే స్వాతంత్రోద్యమంలో కీలకమైనటువంటి మూమెంటో స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం అనేది, విదేశీ వస్తువుల బహిష్కరణ అనేది, దాన్ని మళ్ళీ ఇవాళ ఆయన చెప్పారు. అది ఏ సందర్భంలో తీసుకోవాల్సి ఉంటుందంటారు? మనం ఎలా చూడాల్సి ఉంటుందంటారు దాన్ని? అంటే మనం బేసిక్గా మీరు చూడండి, ట్రెడిషన్ అండ్ మోడర్నిటీ రెండు కలిపేస్తాం మనం. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా వివేకానందుడు రానివ్వండి, అంత ముందు కానివ్వండి, ట్రెడిషన్ వదలం, ట్రెడిషనల్ వాల్యూస్ దే బికమ్ ద యాంకర్, అండ్ మోడర్నిటీ కలుపుతాం.
వీ మూవ్ విత్ టైమ్స్. టెక్నాలజీతో మనం మార్చేస్తూ ఉంటాం, కీపింగ్ స్టెప్ విత్ టెక్నాలజీ. న్యూ వాల్యూస్, యంగర్ జనరేషన్. ఇవాళ ఒకటి మర్చిపోకూడదు మనం, ఇండియాకి పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఛాలెంజ్ ఏంటంటే హ్యూజ్ డివిడెండ్, యూత్ పాపులేషన్. ఇది డెమోగ్రాఫిక్ డివిడెండ్ అన్నారు. ఇది కనుక జాగ్రత్తగా వారితో మనం టైం స్పెండ్ చేసి వారిని ప్రభావితం చేయకపోయినట్లయితే డెమోగ్రాఫిక్ డివిడెండ్ మే బికమ్ ఎ డెమోగ్రాఫిక్ డిసాస్టర్ అని చెప్పి వార్న్ చేస్తున్నారు మనకి. కాబట్టి ఈ బాధ్యత కేవలం ఉపాధ్యాయులకి, ప్రొఫెసర్లకి, ఆచార్యులకి కాదు, సమాజం అంతా ఉంది. అందుకనే కలాం గారు చెప్పిన మాట నాకు చాలా నచ్చింది. 2020లో ఇండియా విల్ అండర్గో ఎ చేంజ్. ద హోమ్ అండ్ ది స్కూల్ విల్ కమ్ టుగెదర్, టీచర్స్ అండ్ పేరెంట్స్ విల్ కమ్ టుగెదర్ అన్నాడు. అది జరుగుతోందా 2020లో మనం ఆలోచించాలి. ఓకే, విజయబాబు గారు, 75 వారాల్లో 75 ప్రాంతాల్లో, అంటే ప్రతి వారం ఒక ప్రాంతంలో కార్యక్రమాన్ని నిర్వహించుకునేలాగా అమృతోత్సవానికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా స్వాతంత్రోద్యమంలో ఎలాంటి ఘట్టాలను స్మరించుకునే అవకాశం ఉంటుందని మీరు ఒక చరిత్ర అధ్యాపకులుగా విశ్లేషిస్తారు? ఏ అంశాలను స్పృశించే అవకాశం? ఓకే అండి, ఎక్సలెంట్ అండి. ఇందాక ఈ సందర్భం గురించి మాట్లాడుతూ ప్రసన్న కుమార్ గారు ఒక 75 సంవత్సరాల వెనక్కి పోయి తన అనుభవాలన్నింటినీ జాతీయోద్యమం గురించి చెప్తూ వచ్చారు. చాలా మోస్ట్ రిలవెంట్ పాయింట్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు. నేను కూడా వాటితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నిజానికి వాటన్నిటి గురించి చెప్పే కాంటెక్స్లో ఏమంటామంటే మేము వాటిని రినైజాన్స్ అని చెప్తూ ఉంటాం. రినైజాన్స్ అనేది ఒక రకంగా ట్రైనింగ్ అన్నట్టు, ఫర్దర్ ఫ్రీడమ్ స్ట్రగుల్ కోసం ట్రైనింగ్, యూత్ ట్రైనింగ్ లాగా అవేకనింగ్ కోసం ఇచ్చింది. అట్లా మనకు ఈ స్వాతంత్రోద్యమానికి పునాదిగా మనం జాగృతి, ఆ చైతన్యాన్ని పెంపొందించడంలో తొలి జాతీయ నాయకులందరూ కూడా పనిచేశారు. ఆ తర్వాత గాంధీ గారికి ప్లాట్ఫామ్ ఇచ్చారు అని చెప్పారు, ఇందాక చాలా చక్కగా చెప్పారు. గాంధీ గారు వచ్చేసరికి పాపులర్ మూవ్మెంట్గా మారిపోయింది జాతీయోద్యమం. అంతకుముందు ఎలా ఉంది అంటే ఎడ్యుకేటెడ్ క్లాసెస్కి, తర్వాత ఇంటలెక్చువల్స్కి, జర్నలిస్ట్కి, అడ్వకేట్స్కి, టీచర్స్కి, ప్రొఫెసర్స్కి వాళ్లకు ఒక డిబేట్ కోసం మాట్లాడుతున్న కేంద్రంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉండేది 1885లో దాని స్థాపన తర్వాత. 1905 వరకు ఆ డిబేట్స్, డిస్కషన్స్ ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళతో కలిసి మాట్లాడి మనకు కావాల్సిన హక్కుల కోసం మనం విన్నపాలు సమర్పించే పీరియడ్ కింద చెప్తాం మనం. అంటే దాన్ని ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని చెప్తాం 1885 to 1905 వరకు. దాన్ని ప్రేయర్, పెటిషన్ అండ్ పెర్సువేషన్ అని మేము హిస్టరీ పాఠం చెప్పేటప్పుడు పిల్లలకు చెప్తుంటాం. అంటే రిక్వెస్ట్ చేయడం, మెమరాండాలు సబ్మిట్ చేయడం అనేది పద్ధతిగా ఉండేది. అదొక దశ. దాన్నే మితవాద దశ అని కూడా అంటారు. అప్పుడంతా కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళు, ఇంటలెక్చువల్స్ వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, పండితులు, వాళ్ళ రంగాల్లో అమోఘమైన కృషి చేసిన వాళ్ళు దేశం కోసం ఆలోచించి చేసిన చర్చలన్నీ కూడా మనకు ఇప్పటి తరానికి చైతన్యాన్ని పెంపొందించడానికి కూడా ఉపయోగపడతాయి. అవన్నీ కూడా అంటే ఒక రకంగా దే ప్రిపేర్డ్ ద సొసైటీ, ఇండియన్ సొసైటీ టు వేజ్ వార్ అగైన్స్ ద బ్రిటిషర్స్, కలోనియల్ రూలర్స్కి. అది ఫస్ట్ ఫేజ్ అని. సెకండ్ ఫేజ్ ఎట్లా ఉంది, 1905లో ఒక మేజర్ చేంజ్ జరిగింది. ఏంటంటే ఒక హై జంప్ ఇచ్చారు. ఎవరిచ్చారు? తిలక్ ఇచ్చాడు. లాల్ బాల్ పాల్ అని చెప్తూ ఉంటాం మనం. దీన్ని అతివాద దశ అంటాం. అతివాద దశ అంటే ఇంగ్లీష్లో ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అని చెప్తాం. ఈ లాల్ బాల్ పాల్లో తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ పశ్చిమ ప్రాంతంలో తిలకు స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ప్రచారం చేయడం జరిగింది. ఆ తర్వాత హోమ్ రూల్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. విజయబాబు గారు, చరిత్రలో జరిగినటువంటి ఈ ఘట్టాలన్నింటినీ కూడా ఈ 75 వారాల్లో ఎలాగ మళ్ళీ మనం రీకన్స్ట్రక్ట్ చేయగలుగుతాం, ఆ స్ఫూర్తిని మళ్ళీ ఎలా తీసుకురాగలుగుతాం, ఏ అంశాలు మనం మళ్ళీ చూపించగలిగే అవకాశం ఉంటుంది? ప్రధానంగా ఏ అంశాలని ఈ 75 వారాలు ఏం చూపించగా? ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్లో జరిగిన ప్రధాన సంఘటనలన్నీ ఉన్నాయి. ఇందాక నేను చెప్తూ వచ్చాను, బెంగాల్ విభజన అనే ఒక సంఘటన ఉంది 1905లో. అప్పటి నుంచి ప్రజలను ఉద్యమంలోకి తీసుకురావడానికి ఒక పెద్ద మార్పు భారతదేశంలో, సాధారణమైన ప్రజలను ఉద్యమంలోకి తీసుకురావడం. దానికి 2 ఆయుధాలు ఆయన ఇచ్చాడు. ఒకటి స్వదేశీ అన్నారు, ఒకటి బైకాట్ అన్నారు. ఇందాక సార్ చెప్తూ వచ్చాడు. ఆ స్వదేశీ బైకాట్లో స్వదేశీ ఉత్పత్తులు పెంచడం, విదేశీ వస్తువులను బైకాట్ చేయడంతో బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా భారతీయులను సిద్ధం చేయడానికి శాంతియుతంగా తీసుకొచ్చే మార్గాన్ని మనం అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు చెప్పొచ్చు. ఆ తర్వాత గాంధీ దాన్ని ఇంకా ఉన్నతమైన శిఖరానికి తీసుకెళ్లాడు తన దండి సత్యాగ్రహంతో, తర్వాత నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ తోటి, ఆ తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్ తోటి. ఈ 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్లో ఏమన్నారు, డూ ఆర్ డై అంటే కరో యా మరో అనే స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది.
ఈ దశలన్నీ కూడా ఇప్పటి తరానికి అప్పుడు స్వాతంత్ర్యోద్యమం జరిగింది అని చెప్పడం హిస్టరీ స్టూడెంట్స్ అందరికీ చెప్తూ ఉంటాం మేము. తర్వాత ఎక్కడైనా లెక్చర్స్ ఇస్తే ఇస్తుంటాం. కానీ హిస్టరీ కాకుండా, సోషల్ సైన్సెస్ కాకుండా మిగతా చదివే వాళ్ళందరూ కూడా భారతీయ పౌరులే. భారతీయ పౌరులే కాబట్టి వాళ్ళకు కూడా భారతీయ చరిత్ర, సంస్కృతి, లక్ష్మీనారాయణ గారు చెప్పారు ఇందాక, సాంస్కృతిక పునాదుల మీద నిలబడాల్సిన ఉద్యమం, అదంతా దానికి చాలా రిలవెన్స్ ఉంది అని చెప్తూ వచ్చారు. ఆ అవేర్నెస్ కల్పించడం కోసం ఇప్పుడు మనకు అద్భుతమైన ఆయుధం ఏముంది అంటే మన చేతిలో డిజిటల్ సైన్స్ ఉంది, మన చేతిలో ఐసీటీ ఉంది, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉంది. వీటన్నిటితోటి మనం అప్పటి డాక్యుమెంటరీస్ అన్ని కూడా మనం ప్లే చేయొచ్చు, తర్వాత బుక్స్ ఇవ్వచ్చు, పాంప్లెట్స్ ఇవ్వచ్చు, బ్రోచర్స్ ఇవ్వచ్చు, తర్వాత ఫిల్మ్స్ తీయొచ్చు, తర్వాత ఎపిసోడ్ వైజ్గా తీయొచ్చు, తర్వాత సీరియల్గా తీయొచ్చు, సినిమా లాగా తీయొచ్చు, ఫుల్ లెంత్ సినిమా లాగా తీయొచ్చు. వాటి వల్ల మనం ఇప్పటి తరానికి ఇందాక రాజ్యాంగ విలువలు అని చెప్తూ వచ్చారు, తర్వాత జాతీయోద్యమ విలువలు అని చెప్పారు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాదం, ఇవన్నీ కూడా చెప్తూ వచ్చారు. ఆ విలువలన్నింటినీ ఇప్పటి తరానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాటిని బేస్ చేసుకుని మనం ఇప్పటి సమాజాన్ని మనం మార్చాల్సిన అవసరం ఉంది, రేపటి సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను. ఓకే సార్, లక్ష్మీనారాయణ గారు, మనం నిజాయితీగా విశ్లేషించుకుంటే, బేరీజ్ వేసుకుంటే అసలు యువతకు, ఇప్పటి యువతకు స్వాతంత్రోద్యమం గురించి కానీ లేకపోతే దాని చరిత్ర గురించి కానీ ఏ మేరకు అవగాహన ఉంది అనుకోవచ్చు? అంటే సినిమాలకు సంబంధించి ఏదైనా దేశభక్తి సినిమాలు వచ్చినప్పుడు, లేకపోతే మన దేశంలో ఏదైనా యుద్ధ వాతావరణం కనిపించినప్పుడు కనిపించేటువంటి దేశభక్తి కానీ, స్వాతంత్రోద్యమ స్ఫూర్తి కానీ అవి మిగతా టైంలో కనిపించదు అనేటువంటి ఒక రకమైనటువంటి విమర్శ కానీ లేకపోతే ఒక అభిప్రాయం కానీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అది ఎంతవరకు వాస్తవం? ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చేపడుతున్నటువంటి దాదాపుగా ఏడాది పైన జరుగుతుంది కాబట్టి ఈ ఆజాదీ అమృతోత్సవ మహోత్సవం ఎంత మేరకు యువత పైన ప్రభావం చూపుతుందంటారు? మీరు అడిగిన ప్రశ్నకు ఇది చెప్పాలంటే, స్వాతంత్ర సంగ్రామం గురించి, వీటి గురించి మనం చిన్నప్పటి నుంచి చూస్తే, ఇప్పటి సిలబస్ కూడా చూస్తే అందులో పాఠాలు ఉన్నాయి. కానీ ఏమైందంటే పాఠాలను కేవలం పరీక్షల కోసం మాత్రమే చదువుతున్నాం. కాబట్టి పరీక్షల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏమొస్తాయి అన్నది మాత్రమే చూసుకొని అవి మాత్రం చదివి ఆ పరీక్షలు అయిపోయాక దాని గురించి మర్చిపోతున్నాం. అందువల్ల ఏంటంటే జ్ఞానాన్ని పెంచుకునే స్థాయి నుంచి పరీక్షలు పాస్ అయ్యే స్థాయికి మన సిస్టమ్ గ్రాడ్యుయేట్ అయింది. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి కొద్దిగా తెలుస్తుంది అన్ని విషయాల గురించి. ఎవరైతే దానిలో ఇన్ డెప్త్ స్టడీ చేస్తారో వాళ్ళు ఇంకా దాని అవగాహన పెంచుకుంటారు. కానీ ఇందాక ప్రసన్న కుమార్ గారు కానీ విజయబాబు గారు అన్నట్టు మన దేశానికి ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది. ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల్లో 75% యువత భారతదేశంతో నిండిపోబోతుంది. కాబట్టి వీళ్ళ కనుక హృదయం నుంచి సహజంగా వచ్చే భావాలు దేశం పట్ల ఆలోచించే విధంగా అయితే ఇది గొప్ప మార్పు వాళ్ళలో తీసుకొస్తుంది అనమాట. కాబట్టి ఈ దిశగా వాళ్ళ ఆలోచనలు ఏవైతే వస్తున్నాయో అవి వాళ్ళ హృదయాల నుంచి వచ్చే విధంగా గనక వాళ్ళ మీద మనము ప్రతిబింబింపజేయగలిగితే ఈ 75 వారాల కార్యక్రమంలో మేబీ ఒక 5 డిఫరెంట్ పిల్లర్స్ తీసుకొని దాంట్లో ఈ కార్యక్రమాలు జరపాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ 5 పిల్లర్స్ ద్వారా తర్వాత వచ్చేసి రోల్ మోడల్స్ కానీ, తర్వాత వచ్చేసి రోల్ ఇమిటేషన్ కానీ, ఇలాంటివి కనుక మనం చేయగలిగితే చరిత్రలోని ప్రధానమైన ఘట్టాలు తీసుకొని అవి కాలేజీల్లోనూ, స్కూళ్లలోనూ విద్యార్థులతోనే మనం వాటిని ప్రదర్శింపజేయగలిగితే కూడా వాళ్ళు ఆ క్యారెక్టర్స్ గురించి, ఆ వ్యక్తుల గురించి చదవడం మొదలు పెడతారు. అందువల్ల ఇదంతా ఏంటంటే ఒక సీరియస్ ఎక్సర్సైజ్ గా మనం చేయగలగాలి. దీని వెనకాల ఉన్న భావం ఏంటంటే విద్యార్థులలో సహజంగా దేశం పట్ల భావాలు పెంపొందించే విధంగా చేయాలి. మీరు అన్నట్టు ఎప్పుడైనా యుద్ధం వచ్చినా, లేకుంటే భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ వచ్చినా ఆ టైంలో సడన్ గా ఈ దేశభక్తి భావాలు అన్నవి పెరుగుతాయి. కానీ మనకు అలాంటివి కాకుండా నిత్యం దేశం గురించి ఆలోచించే తత్వాన్ని వాళ్ళలో గనక మనం తీసుకురావాలంటే, ఎవరైతే దేశం కోసం పోరాడారో వాళ్ళను గనక మనం రోల్ మోడల్స్ గా వీళ్లకు తయారు చేయగలిగితే, ఈ సినిమా యాక్టర్ల స్థానంలో వాళ్లను నిజమైన దేశభక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గనక మనం రిప్లేస్ చేయగలిగితే అప్పుడు ఏంటంటే వాళ్ళలో ఉత్సాహం పెరిగి ఆ వ్యక్తుల గురించి తెలుసుకుంటారు. కాబట్టి ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకువెళితే బాగుంటుందని చెప్పేసి వీళ్ళందరికీ కూడా వాళ్ళు గౌరవం ఇచ్చే స్థాయికి మనం తీసుకురాగలిగారు. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం చేశారు. ఇప్పుడు సైనికుడు ఎవరైనా మరణిస్తే మనం వందనం చేస్తున్నాం, కారణం అతను ధర్మం కోసం బతికాడు కాబట్టి. అదే విధంగా ఈ స్వాతంత్ర సంగ్రామంలో మన కోసం పోరాడిన వాళ్ళంతా కూడా ధర్మాన్ని, ఒక రకమైన ఆక్రమణను వ్యతిరేకించడానికి చేసిన వాళ్ళన్న భావనలు గనక వాళ్ళలో తీసుకురాగలిగితే వాళ్ళు కూడా వాళ్ళని ఇమిటేట్ చేసే విధంగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఓకే, ప్రసన్న కుమార్ గారు,
దాదాపుగా 75 వారాలంటే ఏడాదిన్నర పాటు కార్యక్రమాలు సాగబోతున్నాయి. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కానీ లేకపోతే జాతీయ సమగ్రతను కానీ పెంపొందించే విధంగా ప్రభుత్వం కానీ పౌర సమాజం కానీ ఎలాంటి కార్యాచరణ చేపట్టాల్సి ఉంటుంది ఈ 75 వారాల్లో? మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? అంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, వాళ్ళకి యాక్సెస్, టెక్ సేవీ జనరేషన్ కాబట్టి వాళ్ళు చాలా విషయాలు మనకంటే వాళ్ళకి బాగా తెలుసండి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు యువతరం సుందర్ పిచాయ్ చూడండి, గూగుల్, సత్యాన్ నాదెళ్ల చూడండి, వీళ్ళందరూ కూడా దే ఆర్ లీడర్స్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ. మన పిల్లల్లో మంచి ఉత్సాహం ఉంది. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత భారతదేశం నుంచి వెళ్ళినటువంటి అమర్త్య సేన్ చెప్పినట్లు మన విద్యార్థులు కానివ్వండి, మన యువతరం కానివ్వండి, దే ఆర్ డూయింగ్ యాజ్ వెల్ యాజ్ ది అమెరికన్స్ ఆర్ ది యూరోపియన్స్. అంతకంటే బాగా చేస్తారు మన వాళ్ళు అని చెప్పి అమర్త్య సేన్ గారు అన్నాడు. అది ప్రూవ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏ ఫీల్డ్ చూడండి, మీరు స్పోర్ట్స్ చూడండి, జనరల్ నాలెడ్జ్ చూడండి, దేంట్లో అయినా సరే మన వాళ్ళు చాలా ఎక్సెల్ అవుతున్నారు. ఈ టెక్నాలజీ వల్ల బెనిఫిట్ అవుతున్నారు. కానీ ఇది లిమిటెడ్ టు సమ్ పీపుల్. ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్లు 75% యంగర్ జనరేషన్ ఉంటే వాళ్ళల్లో ఇట్ ఈస్ లిమిటెడ్ టు లెస్ దెన్ హాఫ్. కాబట్టి అందరికీ యాక్సెస్ వచ్చే రోజులు వస్తాయి. అది వచ్చినప్పుడు నా ఉద్దేశం ఇండియాని యువతరం బాగా డెవలప్ చేస్తారు. వాళ్ళకి పేట్రియాటిజం ప్రత్యేకంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. బికాస్ ఇందాక క్రికెట్ గురించి కూడా రిఫర్ చేశారు. అంటే నా ఉద్దేశంలో ఆల్ దీస్ ఆర్ యునైటింగ్ ఫ్యాక్టర్స్, వెదర్ ఇట్ ఈస్ క్రికెట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ జనరల్ నాలెడ్జ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ టెక్నాలజీ, ఏదైనా సరే వాళ్ళకి వచ్చినప్పుడు మన వాళ్ళు ఇంత బాగా చేస్తున్నారని చెప్పి రోల్ మోడల్స్ తయారు చేస్తున్నారు వాళ్ళు. ఆ రోల్ మోడల్స్ని వాళ్ళు ఎమ్యులేట్ చేసి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తారలో నాకు చాలా ఐఎమ్ ఎన్ ఆప్టిమిస్ట్ దట్ దే విల్ చేంజ్ ది కంట్రీ ఫర్ ది బెటర్. ఓకే, విజయబాబు గారు, నరేంద్ర మోదీ గారు ఈ సందర్భంగా ఒక నినాదాన్ని ఇచ్చారు. ఫిట్ ఇండియా ఉద్యమం సందర్భంగా మనం జాతి మొత్తం నినదించింది భారత్ చోడో భారత్ చోడో అని. ఇప్పుడు భారత్ జోడో అనే ఒక నినాదాన్ని ఆయన ఈ సందర్భంగా తీసుకొచ్చారు. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే మనం అందరం ఏకం కావాలనే దానికి చెప్పడానికి ప్రేరేపించినటువంటి అంశాలు ఏంటి? అవును, ఈ భారత్ చోడో మనం క్విట్ ఇండియా మూమెంట్లో విన్నాం. భారత్ జోడో అని ఇప్పుడు మోడీ గారు చెప్పారు. చాలా రిలవెంట్ అండి ఇది. ఎందుకంటే రానున్న కాలంలో భారతదేశం చాలా సూపర్ పవర్గా ఎదుగుతుంది అని ఒక ఆకాంక్ష ఉంది అందరిలో. మన డెమోగ్రాఫిక్ డివిడెండ్ అన్నారు ఇందాక, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ సాధిస్తున్న విజయాలన్నాం. ఇవన్నీ చాలా గొప్పగా ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా అత్యున్నతమైన దశకు పోయింది. అది భారతదేశం అందుకుంటూ వచ్చింది. భారతీయులు ప్రపంచవ్యాప్తంగా బాగా పనిచేస్తున్నారు. బట్ కొద్ది మంది భారతదేశం నుంచి బయటికి పోయి పనిచేసి చాలా ఉన్నతమైన శిఖరాలకు ఎదుగుతున్నారు. కానీ మిగతా భారతదేశంలో ఉన్న 80% ఆఫ్ ద యూత్ అనే వాళ్ళకు అవేర్నెస్ అనేది వచ్చేసరికి మన వాళ్ళంతా క్రాస్ రోడ్లో ఉన్నారు అని గమనిస్తున్నాం. న్యూస్ పేపర్స్ అన్ని చూస్తే అదే కనపడుతుంటుంది. మనకు నార్త్ ఇండియాలో వచ్చిన జేఎన్యూ నుంచి తర్వాత సౌత్ ఇండియా వరకు ఉన్న యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా చాలా ఉద్యమాలను చూస్తూ వచ్చాం. ఒక దేశానికి ఐక్యతకు, సమగ్రతకు ప్రమాదకరంగా చాలా ఉద్యమాలు చూస్తూ వచ్చాం. మనం స్లోగన్స్ వింటూ వచ్చాం. నార్త్ ఈస్ట్ నుంచి విన్నాం, మనం సౌత్ నుంచి విన్నాం, వెస్ట్ నుంచి విన్నాం, నార్త్ నుంచి, ఎక్స్ట్రీమ్ నార్త్ నుంచి విన్నాం. ఇవన్నీ గత 75 సంవత్సరాలుగా భారతదేశం ఎదుర్కొన్న ఛాలెంజెస్ అన్నీ దాటుకుంటూ వచ్చాం. సక్సెస్ఫుల్గా మన ప్రభుత్వాలు, మన ప్రజలు వాటిని ఎదుర్కొంటూ వచ్చారు. ఐక్యత తేవడంలో మనకు క్రికెట్ పనిచేసింది. ఇందాక ఒక రకంగా చెప్పాలంటే పక్క దేశాలు కూడా హెల్ప్ చేశాయి మనకు ఐక్యత తేవడంలో అని చెప్పవచ్చు మనం. అది ఒక ఫ్యాక్టర్గా ఉంది. కానీ యూత్కు ఒక అవేర్నెస్, దేశం పట్ల, సమాజం పట్ల బాధ్యత, ఇవన్నీ పెంపొందించడానికి నిరంతరంగా మనకు మెసేజ్ ఇస్తూ ఉండాలి, టీచింగ్ చేస్తూ ఉండాలి, సరియైన అవగాహన కల్పిస్తూ ఉండాలి. దానికి మీడియా చాలా ఉపయోగపడుతుంది. తర్వాత జోడో అన్నప్పుడు ఏంటి అంటే మనకు భౌగోళికంగా విశాలమైన భారతదేశం ఉంది. మనకు కాశ్మీర్ నుంచి అటు అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు ఇవన్నిటిని భౌతిక సమగ్రత కూడా కాపాడాలి, భౌగోళిక సమగ్రత కాపాడాల్సిన అవసరం ఉంది. ఎట్ ద సేమ్ ప్రజల మధ్య బంధం ఒకటి ఉండాలి, ఐక్యత ఉండాలి. నేను భారతీయుని అనే గౌరవం, గర్వం రెండు వాడు పెంపొందించుకునేట్టుగా ఉండాలి. ఈ జోడో అన్నప్పుడు ఇది సాంస్కృతిక పరమైంది, ఎట్ ద సేమ్ టైం దేశ సమగ్రతకు సంబంధించింది. కాబట్టి వచ్చే ఛాలెంజ్, భారతదేశానికి ఉన్న ఛాలెంజ్ ఏంటి అంటే ఈ సమగ్రతను కాపాడుకోవడం కూడా చాలా పెద్ద ఛాలెంజ్ ఇప్పుడున్న యూత్ మీద ఉంది. సార్, లక్ష్మీనారాయణ గారు, ఇందాక మీరు ప్రస్తావించిన దాంట్లో స్వాతంత్రోద్యమంలో అండర్ కరెంట్ గా ఇంటిగ్రిటీ అనేది కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు దండి కేంద్రంగా ప్రారంభించినటువంటి ఈ అమృతోత్సవాల కేంద్రంగా కూడా ప్రజాశక్తిని మొత్తాన్ని కేంద్రీకరించాలి, ఏకం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దాన్ని సాకారం చేయాలంటే ఏం చేయాలి? సింపుల్గా సార్, టైం తక్కువ ఉంది.
సింపుల్ గా చేయాలంటే ఏంటంటే, నా దేశాన్ని ఆనందంగా అందంగా ఉంచాలి, ఇది నా కర్తవ్యం. ఎందుకంటే భారతదేశాన్ని ఎంతో కష్టపడి స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఆ స్వాతంత్రాన్ని, దేశాన్ని అందంగా ఆనందంగా ఉంచడం నా కర్తవ్యం అని మనం గనక ఈ భావనలు పెట్టగలిగితే అదే నిజమైన దేశభక్తి ఉంటుంది. ఈవెన్ స్వచ్ఛ భారత్ కూడా దేశభక్తి ఈ కోవకు చెందింది. కాబట్టి ఈ స్వాతంత్ర ఉద్యమం ద్వారా అనేక లక్షణాలను, అనేక గుణగణాలను మనము యువతలో ప్రేరేపించడం దీని ప్రధానమైన ఉద్దేశం. కేవలం ఆ ఘట్టాలు మాత్రమే కాదు, ఆ ఘట్టాల ద్వారా మనిషిలో కొత్త విలువలు, తర్వాత వచ్చేసి గుణగణాలు పెంపొందించే విధంగా ముందుకు వెళ్లే ప్రయత్నం దీంట్లో జరుగుతుంది. ఓకే, ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.